సొరకాయ పేరు చెప్తేనే చాలా మంది మొహం చిట్లించుకుంటూ ఉంటారు. కానీ సొరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ సొరకాయ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న విష పదార్థాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇది నేను నాటిన సొరకాదు, దీనికి కాయలు వచ్చాయి. సొరకాయతో కూర తినటం ఇష్టం లేని వాళ్ళు దీన్ని పచ్చడిలాగా చేసుకొని తినొచ్చు, లేకపోతే ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చండి. సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన మందంగా ఉండే గిన్నె కానీ బాండి కానీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా ఇలా డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీకు నచ్చినవి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని సెపరేట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. వీటిని సెపరేట్ చేసిన తర్వాత ఇదే బాండీలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న సొరకాయ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. సొరకాయని తురిమేటప్పుడు లోపల ఉండే విత్తనాలు అలాంటివన్నీ కూడా తీసేయాలి. విత్తనాలు చుట్టూ ఉండే గుజ్జు లాంటి లేయర్ కూడా తీసేయాలండి. సొరకాయ పై లేయర్ తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని తురుముకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కదండి, సో ఆ నీరు అంతా కూడా చాలా వరకు ఇంకిపోతుంది. ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. సొరకాయ తురుము 2 కప్పులు తీసుకుంటే పాలు 1 కప్ తీసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేస్తున్న దానికైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. పంచదార బాగా కరిగిందాక కలుపుకోవాలి. ఇది ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. దీనికి మధ్య మధ్యలో అవసరం అనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలానో సొరకాయల సీజనే కాబట్టి ఈ సీజన్లో ఫుల్గా ఉంటాయి. సొరకాయని కూరలాగా తినడం ఇష్టం లేని వాళ్ళకి సొరకాయ పచ్చడి చేసి పెట్టచ్చు, లేదంటే ఇలాగ స్వీట్ హల్వా చేసుకోవచ్చు, ఇంకా సొరకాయ పాయసం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు, సొరకాయ వడలు కూడా చేసుకోవచ్చండి. ఏదో ఒక రూపంలో ఈ సొరకాయని మనం తీసుకోవడం ఇంపార్టెంట్. నీరంతా ఇంకిపోయి ఇలా దగ్గర పడుతుంది, చిక్కగా అయ్యి. ఇప్పుడు దీనిలో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది సొరకాయ హల్వా. చాలా సింపుల్గా అయిపోతుంది. రెడీ చేయడం చాలా సింపుల్గా అవుతుంది, అలానే తినడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సొరకాయ హల్వా చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలానే మీకు సొరకాయ అంటే ఇష్టమా కాదా, సొరకాయలో ఏ రెసిపీస్ అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.